హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు NSK లెర్నింగ్. సో ఆంధ్రప్రదేశ్లో త్వరలో DSC నోటిఫికేషన్ రాబోతుంది. మేబీ November 6th నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. November 2nd అంటే రేపు టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత November 6th DSC నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 2 డేట్ ఇచ్చినప్పుడు కూడా DSC ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని సో January 5న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వడం జరిగిందని చెప్పాం. సో మరి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ బీ రెడీగా ప్రిపేర్డ్ గా ఉండండి. ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ తర్వాత 2018లో వచ్చిన పెద్దగా పోస్టులు లేవు మనకి. సో 2014 తర్వాత ఆల్మోస్ట్ మళ్ళా 16,000 తో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ నోటిఫికేషన్. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ చాలా హ్యూజ్ నెంబర్ లో ఉన్న నోటిఫికేషన్. సో మరి ఇలాంటి నోటిఫికేషన్ లో ఇంగ్లీష్ మీడియం లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, అది SGT ఇంగ్లీష్ మీడియం కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, అలాగే స్కూల్ అసిస్టెంట్ అదర్ సబ్జెక్ట్స్, సో మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, అలాగే సోషల్ స్టడీస్ కానీ, అలాగే TGT PGT ప్రిన్సిపాల్స్ ప్రిపేర్ అవుతున్న, ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా సో తప్పనిసరిగా కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, PIE, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. మరి ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఈ రెండు సబ్జెక్ట్స్ ని కూడా ఇంగ్లీష్ మీడియం లో ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి NSK లెర్నింగ్ యాప్. NSK లెర్నింగ్ యాప్. మరి ఈ యాప్ లో ఈ కోర్స్ ని సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ కోర్స్ ని పూర్తిగా అప్ టు November 4th వరకు, సో November 4th వరకు కూడా ఈ కోర్స్ ని జస్ట్ ఓన్లీ 499 రూపీస్ కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 499 రూపీస్ కే అప్ టు November 4th. సో యాక్చువల్లీ దివాళీ ఆఫర్ November 1st వరకు ఇచ్చాం. మరి స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ బేస్ చేసుకొని దీన్ని November 4th వరకు కూడా ఎక్స్టెండ్ చేసాం. మరి ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి దీన్ని. సో ఈ వీడియోలో మనం జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. సో మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ లో 2018 సిలబస్ లో లేనిది, అలాగే 2024 సిలబస్ లో ఇంక్లూడ్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యొక్క ఇంట్రడక్షన్ మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ NEP 2020. సో దట్ ఈస్ NEP 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇండియాకి 2020లో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది డిజైన్ చేశారు. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ NEP ఇన్ ద కంట్రీ. మరి ప్రీవియస్ గా ఏమైనా NEPs ఏమైనా వచ్చాయా? అసలు ఇండియాలో NEPs ని ఏ పర్పస్ లో, దేన్ని బేస్ చేసుకొని డిజైన్ చేయడం జరిగింది అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్, education, our constitution makers, education mentioned in the constitution in the fourth part and article 45. In the fourth part and article 45. So our constitution makers mentioned education in the constitution fourth part and article 45. So article 45 was related to the directive principles. Article 45 related to the directive principles. So according to this article, free and compulsory education should be provided to the all children with the age group 6 to 14 years. All children with the age group 6 to 14 years. So according to this article, so free and compulsory education
should be provided to the free and compulsory education should be provided to the all children with the age group 6 to 14 years. So 6 to 14 years age group ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇందులో మనకి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారు. సో అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఇంప్లిమెంటేషన్ ఆన్ January 26, 1950. So from January 26, 1950, our constitution came into implementation. Our constitution came into implementation. Our constitution అనేది implementation లోకి రావడం జరిగింది. Our constitution అనేది implementation లోకి వచ్చింది. So after this, the government of India, so appointed a committee on secondary education in 1952. So government of India appointed a committee on secondary education in 1952. So this committee was headed by, at that time, Madras University Vice Chancellor Sri Lakshmana Swami Modaliyar. So Sri Lakshmana Swami Modaliyar. At that time, Madras University Vice Chancellor Sri Lakshmana Swami Modaliyar headed this committee. So Secondary Education Commission ki Modaliyar yokka recommendation, Modaliyar ni chairman ga appoint chesaru. So Modaliyar at that time at Madras University Vice Chancellor at that time. So this committee submitted its report in 1953. So this committee first time recommended a education structure that is 5 plus 3 plus 4 plus 3. So this committee first time recommended an education structure that is 5 plus 3 plus 4 plus 3. So in this 12 years period secondary education, 12 years period secondary education and 3 years period degree education. So for 12 years emo secondary education, మరి 3 years emo degree education. So మరి ఈ 12 years లో తీసుకున్నట్టయితే 5 years 1 to 5 classes primary education, 5 years 1 to 5 classes primary education, 3 years 6 to 8 classes, so secondary education, and next one 4 years 9 to 12 classes higher secondary education, higher secondary education. So this is recommended by Dr. Lakshmana Swami Modaliyar in 1953. After that there is 3 years, after that there is a 3 years degree education. But this education system not get success throughout the country. So Modaliyar Commission recommend చేసినప్పటికీ కూడా సో throughout the country ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పెద్దగా సక్సెస్ అవ్వలేదు. throughout the country ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెద్దగా ఇది సక్సెస్ కాలేదు. సో దీంతో ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అనేది పెద్దగా సక్సెస్ కాలేదో, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్, National Education Commission. The government of India appointed National Education Commission in 1964. National Education Commission in 1964. So this commission was headed by DS Kothari, who was the at that time UGC chairman. At that time University Grants Commission chairman, UGC chairman Dr. DS Kothari. So 1964 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసింది. ఇది DS Kothari గారు దీనికి చైర్మన్. The Kothari Commission submitted its report in 1966. Kothari Commission submitted its report in 1966 with the name National Education Development. With the name National Education Development. So National Education Development name తో
కొఠారి కమిషన్ 1966 లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. సో విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొఠారి కమిషన్ in 1968 Government of India announced first NEP in the country. So with the recommendations of Kothari Commission, Government of India announced first NEP in 1968 in the country. So India lo first time 1968 lo Government of India oka national education policy ni announce chesindi based on the recommendations of the Kothari Commission, So in this national education policy, so they suggested the structure of education as 10+2+3. In this national education policy, they suggested the structure of education as 10+2+3. So 10+2+3 education system ni వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. So Madaliyar Commission suggested that 5+3+4+3, but Kothari Commission suggested that 10+2+3. So 10 years school education, 10 years school education and 2 years intermediate education +1+2 and 3 years degree education education. So 10 years school education, 2 years intermediate education and 3 years degree education. So the first NPE, the first NEP announced in the country, in the year 1968. So 1968 lo first NEP ni country lo announce చేశారు. So according to this NEP, the structure of education suggested that 10+2+3. The structure of education suggested as 10+2+3. So 10+2+3 education system nemo suggest చేయడం జరిగింది. So in later in 1986, second NEP or second NPE announced in the country. So తర్వాత 1986 లో సెకండ్ ఎన్పిఈ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మన దేశంలో. సో విత్ ద ఎఫర్ట్ ఆఫ్ శ్రీ ప్రైమ్ మినిస్టర్ శ్రీ రాజీవ్ గాంధీ అండ్ అట్ దట్ టైమ్ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు. సో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అలాగే ఎంహెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు యొక్క ఎఫర్ట్ తో 1986 లో సెకండ్ ఎన్పిఈ ని అనౌన్స్ చేశారు. సో స్టిల్ నౌ అదే ఎన్పిఈ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఇన్ 2014 ఆఫ్టర్ కేమ్ టు ద రోల్ ఎన్డీఏ గవర్నమెంట్. సో ఎన్డీఏ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత సో 1986 లో డిజైన్ చేసిన ఎన్ఈపీని ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. మరి దీని ప్లేస్ లో ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవసరం. మరి ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని డిజైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎన్పిఈ 1986 అని చెప్పి కాన్సెప్ట్ తో సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్డీఏ గవర్నమెంట్ డిసైడెడ్ టు డిజైన్ ఏ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. మరి ఇందులో భాగంగానే వచ్చింది మనకి NEP 2020. మరి దీని గురించి మరింత డీటెయిల్డ్ గా తెలుసుకోవడం కోసం మరి మన NSK లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సైకాలజీ PIE కోర్సును పర్చేజ్ చేసుకోండి. సో జస్ట్ ఆఫర్ కూడా అనౌన్స్ చేసాం మీకు. అప్ టు నవంబర్ 4th వరకు కూడా ఓన్లీ 499 రూపీస్ కే మీకు ఈ కోర్సుని మీకు విత్ PDF మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, వీడియో క్లాసెస్ తో సహా మీకు ఈ కోర్సుని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. డీటెయిల్డ్ గా ఈ కోర్సెస్ అన్ని వీడియోస్ అన్ని కూడా విని టీచర్ అవ్వాలని మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.